బ్యాక్ టు న్యూస్. తిరుపతి గంగమ్మ జాతరలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్వేష్ రెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక నగరానికి వచ్చే భక్తులకు పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామంటున్న జాతర కీలక ఘట్టమైన విశ్వరూప దర్శనానికి మరింత మంది సిబ్బంది నియమిస్తామంటున్న హెల్త్ ఆఫీసర్తో యువన్వేష్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతి శ్రీ తాతాయగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. 8 రోజుల పాటు జరిగే ఈ యొక్క గంగ జాతరలో కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారో మనతో మాట్లాడడానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ యువన్వేష్ రెడ్డి మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, తిరుపతి గంగ జాతర ఎంతో ప్రాశస్త్యం కలిగింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్నారు. అంటే వారికి ఎలాంటి పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి? జాతర 5 నుంచి 13వ తేదీ తెల్లారి వరకు మనకి అమ్మవారి చంపనరికే దాకా జరుగుతుందో. సో దానికోసం మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం 150 మెంబర్స్ వర్కర్స్ని హైర్ చేసుకోవడం జరిగింది ఎక్స్ట్రాగా. దాన్ని 150 మెంబర్స్ 2 షిఫ్ట్లో అంటే తెల్లారి 6 నుంచి 2 దాకా 2 నుంచి 10 దాకా ఈ వర్కర్తో పనిచేయడం జరుగుతుంది. వీళ్ళని మానిటర్ చేయడానికి మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎవరైతే శానిటరీ సూపర్వైజర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్త్రీస్, సెక్రటరీస్ కూడా డ్యూటీస్ వేయడం జరిగింది. సో ఇది కాకుండా మనకి ఏదైతే మనకి 11వ తేదీ నైట్ నుంచి మనకి ఎక్కువ లక్షల్లో మనకి భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 11వ తేదీ నైట్ నుంచి 12వ తేదీ నైట్ దాకా అంటే 13వ తేదీ చంపనరికే దాకా కూడా అదనంగా 100 మంది సిబ్బందిని మళ్ళీ 10 నుంచి 6 దాకా షిఫ్ట్ తెల్లారు 6 దాకా నైట్ 10 నుంచి పెట్టడం జరిగింది. సో దాంతోపాటు మన బిన్స్ కూడా ఎక్స్ట్రా బిన్స్ ఏదైతే మన 60 లీటర్ బిన్స్ కనిపిస్తున్నాయి, ఈ బిన్స్ ఎక్స్ట్రా పర్చేస్ చేయడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్స్ట్రా స్టాక్ మొబిలైజ్ చేసాము. ఎక్కడ కూడా మనకి వాసన రాకుండా, లోపల ఎక్కడ ఈగలు ఇవన్నీ రాకుండా కూడా స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. 6 గంటల తర్వాత ఫాగింగ్ కూడా చేయిస్తున్నాము. దాంతోపాటు 5 ప్రాంతాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే గుడి లోపల ప్రాంగణంలో ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. దాని తర్వాత బయట గుడి బయట ఏదైతే సౌత్ గేట్ ఉందో అక్కడ అంబులెన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాతావరణం ఎండ తాకిడి ఎక్కువ ఉంది కాబట్టి సన్ స్ట్రోక్ వచ్చే కేసెస్ ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ పెట్టి ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ని పెట్టాము. ఏదైనా సివియర్ కేసెస్ కూడా మనకి రుయా హాస్పిటల్ రెఫర్ చేయడానికి కూడా అంబులెన్స్ స్టాండ్లో ఉంది. మనకి ఏదైతే 11వ తేదీ 12వ తేదీ ఉందో వాటిలో 3 షిఫ్ట్లు మెడికల్ క్యాంపులు కంటిన్యూస్గా ఎక్కడైతే టుడా ప్రాంతం ఉందో టుడా ఆఫీస్ ఎదురుగా ఒకటి, సౌత్ గేట్ దగ్గర ఒకటి అండ్ లోపల ఒకటి అండ్ 2 పాయింట్లో అంబులెన్స్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది రాకుండా కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే భక్తులు అంటే ఉదయం నుంచి 3-4 గంటల నుంచే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అంటే వీళ్ళకి సంబంధించి షిఫ్టింగ్ డ్యూటీలు కూడా ఏమైనా ఏర్పాటు చేస్తారు? అంటే తిరుపతి కూడా ఎంత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి, అంటే నీట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ క్రమంలో ఎంతమంది మొత్తం ఈ యొక్క గంగ జాతర సంబంధించి 8 రోజుల పాటు ఎంతమంది పనిచేయబోతున్నారు? 150 మంది పారిశుద్ధ కార్మికులను మనం అదనంగా తీసుకోవడం జరిగింది. మనకి ఏదైతే ప్రధానమైన జాతర ఏదైతే 11వ తేదీ నైట్ నుంచి 13వ తేదీ తెల్లారి దాకా 100 మంది అదనంగా తీసుకోవడం జరుగుతుంది స్టాఫ్ని. వీళ్ళందరినీ కూడా మనకి గుడి ప్రాంగణంలోనే కాకుండా భక్తులు ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో, ఈ పక్క పోస్ట్ ఆఫీస్ వైపు అయితేనేమి, ఈ పక్క ఇంద్రాప్రియదర్శిని మార్కెట్ యార్డ్ వైపు నుంచి అయితేనేమి, సిద్ధారెడ్డి ఆఫీస్ నుంచి ఆ వైపు నుంచి అయితేనేమి, పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ ప్రాంగణాలన్నీ కూడా కట్టుదిట్టంగా మన ఇన్స్పెక్టర్లు, మేస్త్రి, సెక్రటరీలు పెట్టి ఈ బయట నుంచి వచ్చిన వర్కర్సే కాకుండా మన వర్కర్స్తో పాటు మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది రాకుండా కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్రొక్యూర్మెంట్ కూడా మనకి ఏదైతే ఇందాక చెప్పినట్టుగా బిన్స్, బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్స్ట్రా ఏ రోజుకి ఆ రోజు సరిపడా మనం తీసుకొస్తున్నాము. ఈరోజు ఫ్రైడే కొంత భక్తుల తాకిడి ఎక్కువ ఉంది, ఆదివారం కూడా ఎక్కువ భక్తులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆదివారము ఏదైతే ట్యూస్డే ఎక్కువ మనకి భక్తులు వచ్చే సమయం ఉందో ఆ భక్తులు వచ్చే సమయానికి ఎక్స్ట్రా అదనపు స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసే అవకాశం ఉంది మున్సిపల్. అంటే ప్రధానంగా ఈ జాతరకు సంబంధించి మహిళలు ఎక్కువగా పొంగళ్ళను నైవేద్యంగా సమర్పిస్తుంటారు అమ్మవారికి. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఓ ప్రదేశాన్ని కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. అక్కడ ఎలాంటి పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు అక్కడ? సో మేము ఈ ప్రాంగణాన్ని, ఆలయ ప్రాంగణాన్ని అంతా డివిజన్ చేసుకున్నాము. పొంగలు పెట్టే ప్రాంతంలో కూడా అదనంగా సిబ్బందిని ఎక్స్ట్రా కేటాయించాము. సో ఈ ప్రాంతంలో వాళ్ళు పెట్టినప్పుడు అక్కడ ఈ ఆయిల్ ఇవన్నీ పడే అవకాశం ఉంది కాబట్టి వాటర్ ట్యాంకర్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కంటిన్యూస్గా వాటర్ ట్యాంకర్స్ అవైలబిలిటీ పెట్టుకుని పొంగల్ ఇమీడియట్గా తీసిన వెంటనే వాటర్ ట్యాంకర్స్తో వాష్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఎక్కడైతే బయట ఏ ప్రాంగణంలో మొత్తం భక్తులు తిరిగే ప్రాంతం అంతా కూడా వాటర్ ట్యాంకర్స్తో ఎంట్రీ, అంటే ఎక్కువ వాళ్ళకి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ ట్యాంకర్స్తో తడిపి కొంచెం ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కుండలు కొట్టే ప్రాంతంలో కూడా సపరేట్ జేసీబీ టిప్పర్ పెట్టి ఆ కుండలు ఏదైతే వాళ్ళు కొడుతున్నారో అవి కూడా ఇమీడియట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. సాయంత్రం అంతా కూడా మొత్తం బ్లీచింగ్ పౌడర్తో శానిటైజేషన్ చేసుకోవడం, అంటే ఇక్కడ నుంచి టోటల్గా గుడి క్లోజ్ అయ్యే లోపల మొత్తం కూడా బ్లీచింగ్ పౌడర్ స్ప్రింకిల్ చేసి డిస్ఇన్ఫెక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
తిరుపతి శ్రీ తాతాయగుంట గంగమ్మ జాతరలో కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తకుండా ఉండే విధంగా కూడా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు హెల్త్ ఆఫీసర్ యువన్వేష్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ 8 రోజుల పాటు జరిగే జాతరలో కూడా సుమారు 300 మంది సిబ్బందిని కూడా ఈ యొక్క పారిశుద్ధ్య పనులకు సంబంధించి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ యొక్క పారిశుద్ధ్యానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో బ్లీచింగ్ పౌడర్, అదేవిధంగా మెన్ పవర్, అలాగే డస్ట్బిన్లు ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంచుకున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వేసవి నేపథ్యంలోనే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి చలివేంద్రాలు, త్రాగునీరు, మజ్జిగ కూడా నిత్యం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కూడా సరఫరా చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. మెడికల్కి సంబంధించి ఎవరైనా సన్ స్ట్రోక్ కూడా ఎవరైనా గురైతే కూడా అలాంటి వారు కూడా వెంటనే కూడా వైద్య సేవలు అందించడానికి కూడా ప్రత్యేకంగా మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా హెల్త్ ఆఫీసర్ యువన్వేష్ రెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి.